గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. త్రిపురా రహస్యం. అష్టావక్ర జనక సంవాదము. అష్టావక్రుడు: మహారాజా, ఆ తాపసి చాలా సంక్షేపముగా చెప్పుట వలన స్వాత్మతత్వము నాకు చక్కగా బోధపడలేదు. తెలిసికొనుటకు వీలు లేని దానిని నేను ఎట్లు తెలిసికొనగలనో దయతో చెప్పండి. జనక మహారాజు: మొట్టమొదట సద్గురువును ఆశ్రయింపవలె. అంతర్ముఖమైన దృష్టి కలవానికి ఇది తెలుసుకొనుట సులభము. నీవు వృక్షములు, జంతువులు మొదలగా భాష్యములు ఎన్ని మారినను నీ భాసక శక్తి మారదు. ఆ భాసక శక్తియే స్వాత్మ. భాష్యములను గ్రహించుచున్న బుద్ధి నుండి ఆ భాష్యముల యొక్క రూపములను వేరుచేసి భాసక శక్తిగా లేక జ్ఞానరూపముగా ఉండు బుద్ధిని చూడుము. జ్ఞానమునకు ఆకారము లేదు కావున దృశ్యములలో ఉన్న ఆకారములను ఇది జ్ఞానము కాదు, ఇది జ్ఞానము కాదు అని తొలగించుచున్నచో ఆకారరహితమైన జ్ఞానము స్ఫురించును. అదియే యథార్థమైన నీ స్వరూపము. విశ్వమునకు కూడా అదియే స్వరూపము. తనకు స్వరూపమగుట చేతనే ఎవడును ఎదుట ఉన్న చెట్టునో గుట్టనో గ్రహించినట్లు స్వాత్మను గ్రహింపలేకున్నాడు. కావున సకల పదార్థములను గ్రహించుచు జ్ఞానమాత్రముగా నీయందే ఉన్న నీ స్వరూపమును ఇట్లు స్పష్టముగా గుర్తింపుము. శరీరము నీవు కాదు, ప్రాణము నీవు కాదు, మనస్సు కూడా నీవు కాదు. ఎందువల్ల అనగా నా శరీరము, నా ప్రాణము, నా మనస్సు అని చెప్పుచున్నావు. శరీరము, ప్రాణము, మనస్సు ఎన్ని విధములుగా మారుచున్నను వానిని గ్రహించుచు జ్ఞానరూపముగానున్న నీవు మార్పు లేక స్థిరముగా ఉన్నావు. నీవు స్థిరుడవు, అవి అస్థిరములు. కావున అవి ఏవియూ నీవు కావు. నా ప్రాణము, నా మనస్సు అని నీ చేత చెప్పబడుచున్న ప్రాణము, మనస్సు కూడా నీవు కాదు. చైతన్యము లేక జ్ఞానము ఒక్కటియే నేను అను స్ఫురణమునందు నిత్యముగా నిలిచియున్నది. తక్కినవి ఏవియూ నిలుచుటలేదు. కావున సర్వమును తెలుసుకొనుచున్న జ్ఞానము మాత్రమే నీవు. ఎప్పుడో ఎక్కడనో కాదు, ఇప్పుడే ఇక్కడనే నీ దృష్టిని బహిర్విషయముల నుండి మరలించి కేవల జ్ఞానమాత్రముగా ఉన్న స్వాత్మను చూడుము. ఉత్తమమైన బుద్ధి కలవారు గురువు ఉపదేశించిన వెంటనే స్వరూపమును చూచుచున్నారు. సకల ఇంద్రియములకు గ్రహణ శక్తిని ఇచ్చుచున్నది మనస్సే. మనస్సు వలననే సుఖదుఖములు భాషించుచున్నవి. ఏ వస్తువు యొక్క స్వరూపమునైనను మనము గ్రహింపవలనని అనుకున్నప్పుడు మనస్సును ఇతర విషయముల నుండి మరలించి ఆ వస్తువునందు నిలిపినప్పుడే అది గోచరించుచున్నది. అట్లే స్వాత్మస్వరూపమును గ్రహించినప్పుడు కూడా మనస్సును ఇతర విషయముల సకల విషయముల నుండి మరలింపవలేను. మనస్సు విషయములపై ప్రసరింపకుండా నిలచిన చాలును. అది తక్షణమే శుద్ధమై స్వాత్మను భాషింపచేయును. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. త్రిపురా రహస్యం. మనస్సు విషయముల నుండి వెనుకకు వచ్చినంతనే స్వాత్మ భాషించును. మనస్సులో కూడా నిండి ఉన్నది స్వాత్మయే. మనస్సును ఆవరించిన ఇతర విషయములన్నీయూ తొలగినంతనే మనస్సునకు
స్వరూపమైన స్వాత్మ భాషించును. మనస్సు స్వాత్మ కొరకు వెలుపలికి పోనక్కరలేదు. శుద్ధమైన మనస్సే స్వాత్మతత్వమని చెప్పబడుచున్నది. సకల విషయముల నుండి తొలగి నిలచుటయే మనస్సుకి శుద్ధి. ఈ శుద్ధియే తత్వజ్ఞానమునకు పరమ సాధనము. కర్మానుష్ఠానము, ఉపాసనము, వైరాగ్యము మొదలగు సాధనలు అన్నీయూ మనస్సునకు శుద్ధి కలిగించుటకే ఉపయోగపడును. వాటికి అదియే ఫలము. చిదాత్మ స్వప్రకాశమాత్రముగా ఉండుట నిర్వికల్ప సమాధి. అనాత్మ విషయముల నుండి మరలిన మనస్సు చిదాత్మాకారముతో ఉండుట సమాధి. సమాధియందు ప్రకాశించునట్టి చైతన్య శక్తి బ్రహ్మరూపిణి. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహి మాం, గురుదేవ రక్ష మాం. త్రిపురా రహస్యము సమాధి స్థితి వివరణ. అష్టావక్రుడు: మహారాజా, సమాధి గురించి ఇంకా కొంత వివరించండి. జనక మహారాజు: మహాసుఖము, మహాభయము, మహాదుఃఖము ఆకస్మికముగా సంభవించిన క్షణమునందు మనస్సు విమర్శను కోల్పోయి స్వరూపస్థితిని పొందును. ఈ జన్మలకు మూలమైన అజ్ఞానము జ్ఞానము చేతనే తొలగునని విద్వాంసుల చేత నిశ్చయింపబడినది. సవికల్ప జ్ఞానమే ఆ అజ్ఞానమును తొలగించును. స్వాత్మ పరిపూర్ణము అను విజ్ఞానము చేత తప్ప అజ్ఞానము తొలగదు. గురుముఖముగా శాస్త్రము వలన కలుగు పరోక్ష జ్ఞానము ముందుగా ఉండినప్పుడే సమాధి వలన విజ్ఞానము కలుగును. అందువలన శాస్త్రజ్ఞానము లేని వారికి సమాధి స్థితి కలిగినను దాని వలన ప్రయోజనము లేదు. నేను దీనిని తెలుసుకోవలే అని నిశ్చయించి ఏకాగ్రతతో ఎవడు పరిశీలించునో అట్టి బుద్ధిశాలియే దానిని గుర్తింపగలడు. కావున అజ్ఞానము చేత మూఢులు, శ్రద్ధ లేకపోవుటచే పండితులు సమాధి దశలను పొందుచుండియు ఆ దశలలో స్వాత్మను గుర్తింపలేకున్నారు. ఎన్నో జన్మలయందు నిష్కామముగా చేసిన పుణ్య కర్మల చేత స్వాత్మదేవత సంతుష్టురాలగును. ఆ దేవత సంతుష్టురాలైనప్పుడే మోక్షమునందు కోరిక కలుగును. కోట్ల కొలది జన్మలయందు చేతనత్వముతో జన్మించుట దుర్లభము. అందున మనుష్య జన్మ ఇంకా దుర్లభము. మనుష్యులలో కూడా సూక్ష్మబుద్ధి కలవాడై జన్మించుట పరమ దుర్లభము. మాయచేత అంధులైన వారికి అద్వైత జ్ఞానము బుద్ధికి ఎక్కదు. భాగ్యహీనులకు బుద్ధి కుదరదు. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహి మాం, గురుదేవ రక్ష మాం. త్రిపురా రహస్యము. జనక మహారాజు: మనస్సులో వికల్పములు లేకుండా చేసినచో అది స్వయముగా నిర్వికల్పమగును. ఇదియే పరమపావనమైన పదము. ఈ పరమపదమును పొందదగిన వారు 3 విధములుగా ఉన్నారు. 1. గురువు వలన శ్రవణము చేయుచున్నప్పుడే ఒక్కసారి విన్నంతనే మనన నిధిధ్యాసనములతో మరుక్షణముననే ఆ పదమును తెలుసుకొనగలవారు ఉత్తములు. సాధన చేసి కొంతకాలమునకు తెలుసుకొనగలవారు మధ్యములు. చాలా కాలము సాధన చేసి తెలుసుకొనివారు అధములు. ఒకసారి నేను సిద్ధపురుషులు స్వాత్మ తత్వ ప్రసంగమును విన్నాను. వెంటనే నేను దానిని మననం చేసి ధ్యానించి
నిర్వికల్ప సమాధిని పొంది స్వాత్మతత్వమును తెలుసుకొని పరమానంద సాగరమున తేలియాడుచు కొంతసేపు ఉంటిని. బాహ్య స్మృతిని పొంది ఆలోచించితిని. అహో, ఇది అద్భుతముగా ఉన్నది, ఆనందామృత పూర్ణముగా ఉన్నది, చాలా అపూర్వమైన స్థితిని పొందితిని. ఆత్మానందము తెలుసుకొనలేక లోకులు బిచ్చమెత్తుకొని వారి వలె మహాశ్రమతో బాహ్య సుఖమును పొందుచున్నారు. ఇక ఈ బాహ్య సుఖములు చాలును, అనంతముగా ఆనందమునసంగు స్వాత్మనే ఎల్లప్పుడూ పొందుదును. నిరుపయోగమైన ఈ వ్యవహారముతో నాకేమి పని? ఇలా అనుకుని ఉన్నాను. నాకు మరి ఒక ఆలోచన కలిగినది. అహో, ఏమి నా భ్రాంతి? సమాధి యందు ఆనంద పరిపూర్ణుండనై ఉండిన నేనే ఇప్పుడు కూడా ఉన్నాను. ఆనందమే నా స్వరూపమై ఉండగా నేను ఇప్పుడు క్రొత్తగా పొందవలసినది ఏమున్నది? నా యందు లేని దానిని ఎప్పుడు గాని ఎచ్చట గాని ఏ సాధనము చేతనైనను ఎట్లు పొందగలను? అనంతమైన చిదానందమే నా రూపమైనప్పుడు దేహము, మనస్సు, ఇంద్రియములు అన్నీయు స్వప్నములోని పదార్థముల వలె అసత్యములే. అఖిల జీవుల యందున్న స్వాత్మను నేనే. కావున ఆ శరీరములు, మనస్సులు, ఇంద్రియములు కూడా నావే. ఇక ఈ శరీరమున ఒక మనస్సును నిరోధించుట వలన ఏమగును? లాభము ఏమున్నది? మహాకాశమును కూడా మించి అంతటను పరిపూర్ణముగా ఆనందరూపుడనై ఉన్న నాయందు నిరోధము కాని సమాధి కాని ఎట్లు సంభవించును? ఆనందమే నేనై ఉండగా నాకు శుభాశుభములు ఎక్కడివి? సమాధి ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడైనను నా స్వరూపమునందు భేదమే లేదు. నేనెప్పుడనూ ఆనందపూర్ణుడనే. కాబట్టి ఈ శరీరము ఇప్పటి వరకు ఏ పని చేయుచున్నదో ఆ పనినే చేయుచుండుగాక. దానితో నాకేమి పని? అది ఏ స్థితి యందు ఉన్నను నేను ఎప్పుడునూ పూర్ణుడనే, ఆనందరూపుడనే. ఇట్లు ఏ క్షణమందును స్వరూప విస్మృతి లేక వ్యవహారమందుండియు స్వస్థత కలవాడనై ఉన్నాను. ఇది ఉత్తమాధికారి విషయము. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం, గురుదేవ రక్షమాం. త్రిపుర రహస్యం. మధ్యమాధికారులు శ్రవణ మనన నిధిధ్యాసముల యొక్క క్రమము వలన నెమ్మదిగా జ్ఞానము పొందుదరు. అధమాధికారులు పెక్కు జన్మలలో శ్రవణ మననాదులను కావించి జ్ఞానఫలమును పొందుదురు. శాస్త్రజ్ఞానముతో కూడిన సమాధి దుర్లభము. శాస్త్ర విజ్ఞానము లేని సమాధి స్థితి 100 పర్యాయములు సంభవించినను ప్రయోజనము లేదు. ఇది సమాధి స్థితి. ఇప్పుడు ఆనందఘనమైన నా స్వరూపమునందు ఉన్నాను. ఉపనిషత్తులయందు నిర్దేశింపబడిన బ్రహ్మాత్మ స్థితి ఇదియే అన్న గుర్తింపు ఉన్నప్పుడే సమాధి సఫలమగును. ఇది ఉత్తమమైన స్వాత్మ విజ్ఞాన క్రమము. నీవు విన్నదానిని మరలా విచారింపుము. పిమ్మట స్వాత్మతత్వమును తెలుసుకుని కృతార్థుడవు కాగలవు. అష్టావక్రుడు సందేహములు వీడి కొలది కాలమునకే జీవన్ముక్తుడాయను. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం, గురుదేవ రక్షమాం. త్రిపుర రహస్యము. మనస్వరూప వివరణము. దత్తాత్రేయ మహర్షి. భార్గవ, అంతర్ముఖమై సూక్ష్మమైన దృష్టిచే తప్ప మరి ఒక విధముగా అది గోచరింపదు. ఇన్ని మాటలు ఎందుకు?
సాధనములను చెప్పెదను వినుము. మనస్సు అను సాధనముతో సర్వమును తెలుసుకొనుచున్నావు. ఆ మనస్సును తెలుసుకొనుటకు సాధనము లేదు. ఇది నా మనస్సు అని చూపుటకు వీలు లేదు. దృశ్యరహితముగా ఉన్న మనస్సును విత్తి అందురు. వస్తువులను తెలుసుకొనుచుండుటయే మనస్సుకు స్వరూపము, అనగా జ్ఞానమే దాని స్వరూపము. అన్నిటినీ ప్రకాశింపచేయుచున్న మనస్సు తనకు తానుగా ప్రకాశించుచున్నదనియే చెప్పవలె. శుద్ధమై స్వప్రకాశమైన మనస్సే నీవు. నీ స్వరూపమైన స్వాత్మ అంతటను నిర్విశేషముగా పూర్ణముగా ఉన్నది. నీవు సర్వమయుడవు. నీవు దృక్కువు. దృక్కు ఎప్పుడునూ దృశ్యము కాదు. దృశ్యములు ఎన్ని మారుచున్ననూ దృక్కు మారదు. ప్రతిబింబములు అద్దము కానట్లే దృశ్యము దృక్కు కాదు. సకల దృశ్యములకు అతీతమై శుద్ధ చైతన్య రూపముగా భాషించుచున్న దృక్కును నీ స్వరూపముగా చూడుము. అట్లు ఒక్కసారి నీ స్వరూపమును గుర్తించిన తరువాత దాని యందు ప్రతిబింబ మాత్రముగా తోచుచున్న దేహము మొదలుకొని నీ స్వరూపము ఏది కాదని తెలియును. అట్లు తెలియుట వలన సర్వ సంసారమునకు కారణమైన అజ్ఞానము తొలగిపోవును. సకల సంకల్పములను త్యజించుట వలన నీ బుద్ధియందు స్ఫురించుచుండు శుద్ధ చైతన్యమును నీ స్వరూపముగా గుర్తించుటయే మోక్షము. అది నీకు స్వరూపమే అగుట చేత అది ఎల్లప్పుడూ నీకు సంప్రాప్తించియే ఉన్నది. స్వాత్మ నాకు లభింపలేదు అను భ్రాంతి తొలగించుకొన్న చాలును. అదియే కృతార్థత. నీ స్వరూపము అంతటనూ పరిపూర్ణముగా ఉన్నది. అట్టి ఎడల మోక్షము నీ స్వరూపము కాక మరి ఎక్కడ సంభవించును? ప్రతిబింబములు లేకుండుటయే అద్దమునకు స్వరూపము అయినట్లు నీ యందు ఏ విశేషములు గోచరింపకుండుటయే నీకు మోక్షము. స్వాత్మ పూర్ణస్వరూపముగా ఒకసారి గోచరించుటయే మోక్షము. దృశ్యములు తొలగినంతనే స్వాత్మ పూర్ణస్వరూపమున గోచరించును. జై నిర్గుణ. జై గురుదేవా. గురుదేవ పాహి మాం, గురుదేవ రక్ష మాం. త్రిపురా రహస్యము. భార్గవ, పూర్ణమైన చిదాత్మ తనలో ఒక భాగమునందు ఇది నేను అని అభిమానించుచుండుటయే విభాగము, తోచుటకు మూలము. ఈ అపూర్ణత్వ స్ఫురణయే అవిద్య. స్వాత్మకు భిన్నముగా జగత్తు కాని ఆకాశము కాని లేవు. రెండునూ స్వాత్మయందే తోచుచున్నవి. స్వాత్మతత్వమును గూర్చి ఎంతగా విన్నను, మననము చేసినను అపరోక్షముగా తన స్వరూపముగా స్వాత్మ సాక్షాత్కరించు వరకు నిధిధ్యాసనము చేసిననే తప్ప అజ్ఞానము నశింపదు. కావున భార్గవ, బాహ్య దృష్టిని వీడి నేను చెప్పిన దానిని అంతర్ముఖమైన దృష్టితో చక్కగా చూడుము. చిదాత్మకు జడముకు భేదము చూడుము. చిదాత్మ సకలమునందు పరిపూర్ణముగా ఉన్నది. సర్వమును ప్రకాశింపచేయుచున్నది. తాను దేని చేతను ప్రకాశింపబడక స్వయముగా ప్రకాశించుచున్నది. మరి జడములు స్వయముగా ప్రకాశింపక చిదాత్మ వలన ప్రకాశింపబడుచున్నవి. జడములకు అతీతమై అఖండమై స్వయం జ్యోతి అయి వెలుగుతున్న స్వాత్మను సాక్షాత్కరించుకొనుటయే స్వాత్మ విశ్రాంతి. దానినే పూర్ణాహంత, పూర్ణాహంకారము అనియూ చెప్పుదురు. ఎన్ని పేర్లు చెప్పినా వస్తువు ఒక్కటే. జై నిర్గుణ. జై గురుదేవ.
గురుదేవ పాహి మాం గురుదేవ రక్ష మాం. త్రిపురా రహస్యము. భార్గవ, మారుచున్న స్వప్నమును, జాగ్రత్తలోని వ్యవహారమును చూచుచున్న నీవు మారుటలేదు. కావున నీ ఒక్కడవే సత్యము. ఎల్లప్పుడూ ఉన్నదే సత్యము. లేకుండా పోయేది సత్యము కాదు. గాఢ నిద్రలో నేను లేను అంటావేమో. లేను అని చెప్పుచున్నది నీవే కదా. లేకపోవుట నీకు ఎట్లు తెలిసినది? అవి నీకు తెలిసినవి అనగా అప్పుడు వానిని గ్రహించుచున్న నీవు ఉన్నావన్నమాట. అప్పుడు వానిని గ్రహించుచున్న నీ స్వరూపము దృక్కే. కావున దృశ్యములు లేని గాఢ నిద్రలో కూడా దృక్కు ఉన్నది. అది లేని సమయమే లేదు కాబట్టి అదియే సత్యము. ఏది ఇతరముపై ఆధారపడక స్వయముగా ప్రకాశించుచుండునో అదియే సత్యము. తక్కినది అసత్యము. ఈ పదార్థ విజ్ఞానమంతయు భ్రాంతియే. ఈ భ్రాంతిని సత్యమనుకొనుట మహాభ్రాంతి. స్వాత్మజ్ఞానము కలిగినంతనే జగత్తు భ్రాంతియే అగును. భార్గవ, చెప్పిన దానిని చక్కగా విచారించుకొని నిశ్చయమును పొందుము. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహి మాం గురుదేవ రక్ష మాం. త్రిపురా రహస్యము. దత్తాత్రేయ స్వామి. భార్గవ, ఆపదలు పరంపరగా వచ్చి పడినా ఉద్వేగము పొందక, మహాసుఖములు కలిగినప్పుడు హర్షమును పొందక, ఎట్టి అద్భుత సంఘటన యందును విస్మయము పొందక, ఏ పరిస్థితి యందును స్వరూపము నుండి తొలగక, మనస్సునందు కామ క్రోధాదుల యొక్క క్షోభను రవ్వంతయు పొందక, శాంతులై ఉండి లోకమున అందరి వలనే వ్యవహరించుచుండువారు ఉత్తమ జ్ఞానులు. ఉత్తముడు కేవల జ్ఞాని, మధ్యముడు అధముడు జీవన్ముక్తులు. మనస్సు వ్యవహారమునందు ప్రవేశించుచున్నను వెలుపల కూడా దృఢమైన సమాధి స్థితిలో ఉండువాడు ఉత్తముడు. జ్ఞానుల స్థితి భేదములు. భార్గవరాముడు. జ్ఞానము సాధనముల గురించి మరికొంత వివరించ ప్రార్థన. దత్తాత్రేయ మహర్షి. ఇది ఉత్తమమైన రహస్యము, చెప్పెదను వినుము. జ్ఞానమునందు భేదములు లేవు. సాధనల యొక్క తారతమ్యము వలననే ఫలప్రాప్తి యందు భేదము ఏర్పడుచున్నది. జ్ఞానము స్వప్రకాశమై ఎప్పుడునూ సిద్ధమై ఉన్నది అగుటచే నిజమునకు దానిని పొందుటకు ఏ సాధనము అక్కరలేదు. ఎల్లప్పుడూ భాషించుచున్న స్వరూపమును పొందుటకు సాధనములతో ఏమి పని ఉన్నది? దానిని ఆవరించియున్న వాసనల మాలిన్యమును తొలగించుటకే సాధనములు అన్నీ ఉపయోగపడుచున్నవి. అనంతములైన వాసనలు అను బురదయందు మునిగి ఉండుట చేత స్వరూపము గోచరించుట లేదు. చిత్తమును నిరోధించుట అను జలము చేత ఆ వాసనా పంకమును చక్కగా కడిగివేయవలను. దేహేంద్రియములే నేను అను భావనతో చిత్తము రూపొంది ఉన్నది. తత్వ విచారము అను తీక్షణమైన యంత్రము చేత మననముతో కూడిన శ్రవణము అను ఉపాయము చేత పెట్టెవలే ఉన్న చిత్తమును తెరచినచో తత్క్షణమే మణివలే స్వరూప చైతన్యము గోచరించును. కావున సాధనలు అన్నియు వాసనలు తొలగించుటకే. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహి మాం గురుదేవ రక్ష మాం. త్రిపురా రహస్యము.
దత్తాత్రేయ మహర్షి. అనేక విధములైన వాసనలలో ముఖ్యమైనవి 3. 1 అపరాధము, 2 కర్మ, 3 కామము. అశ్రద్ధయే అపరాధము. వినాశనము కలిగించుటలో ఇది ముఖ్యమైనది. శాస్త్రము, ఆచార్యుడు చెప్పుచున్నది సర్వదా సత్యము అను దృఢమైన విశ్వాసమే శ్రద్ధ. అట్టి విశ్వాసము లేకుండుట అశ్రద్ధ. నిపుణులైన వారు కూడా సత్పురుషులతోడి సహవాసమును కలిగియుండియు అశ్రద్ధ వలననే విపరీత గ్రహణమునకు లోనై తత్వమును తెలుసుకొనలేకపోవుచున్నారు. ఈ అపరాధ వాసన చేతనే నిపుణులు కూడా సంసారమున పడి మ్రగ్గిపోవుచున్నారు. 2 కర్మవాసన. పూర్వజన్మలో చేసిన దుష్కర్మల సంస్కారము బుద్ధియందు మాలిన్యముగా ఉండి గురువు ఉపదేశించుచున్న విషయము గ్రహించుటకు ప్రతిబంధకమగుచున్నది. ప్రాణాయామాదుల చేత కూడా దీనిని జయించుట సాధ్యము కాదు. తరువాత కర్తవ్యము ఇంకా నాకు మిగిలి ఉన్నది అనుకునుటయే కామవాసన. దీనికి అనేక శాఖలు కలవు. ఇది అనంతము. కామవాసనను ఆశా పిశాచముగా చెప్పుచున్నారు. దీని చేతనే ప్రతి వ్యక్తియు ఉన్మత్తుని వలె అగుచున్నాడు. దీని చేతనే దహించబడుచు జనులు ఆక్రందించుచున్నారు. పరమ వైరాగ్యమును పొంది ధన్యులైన వారు ఎవరో కొందరు మాత్రమే ఈ ఆశ అను దావారణమునకు దూరులై చల్లగా ఉంటున్నారు. ఈ 3 వాసనలు మనస్సును ఆక్రమించుటచే తత్వము భాషించుట లేదు. సాధనలన్నీ ఈ వాసనలు నశింపచేయుటయే ఫలము. వాసనలు తొలగటానికి శ్రద్ధను కలిగియుండుట వలన మొదటి వాసన తొలగిపోవును. కర్మవాసన ఈశ్వరానుగ్రహము వలననే తొలగవలను. కోట్ల ఉపాయముల చేత కూడా అది తొలగదు. కామవాసన వైరాగ్యాది సాధనముల వలన నశించును. సంసార సుఖముల యందలి దోషమును నిరంతరము చూచుచుండుట వలననే వైరాగ్యము కలుగును. సర్వ సాధనలకు మూలము ముక్తి కావలను అను గాఢమైన తపన. నీటిలో మునిగిన వాడు ఎలా గిలగిలా తన్నుకొనునో అలా ఈ సంసారము నుండి బయటపడాలి అనే తపనయే ముముక్షత్వము. అది లేకున్నచో శ్రవణ మననాదుల పాండిత్య సంపద అగును కాని ముఖ్య ఫలము ఇవ్వవు. ఆ పాండిత్యము శవము అలంకారములాగా వ్యర్థమే. తీవ్రత లేని ముముక్షత్వము వలన ఉపయోగము లేదు. ముముక్షత్వ తీవ్రతను బట్టి ఫల వేగము ఉండును. ముక్తి తప్ప నాకు ఇంకేమీ వలదు అనుకొన్న వానికి ఫలము త్వరగా సిద్ధించును. దోషదృష్టి వలన విషయ సుఖములందు ప్రీతి నశించి వైరాగ్యము కలుగును. వైరాగ్యము వలన ముక్తి కావాలి అను కోరిక ప్రబలము అగును. జై నిర్గుణ. జై గురుదేవా.